నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వద్ద ఉన్నాము. సో పొద్దున్నుండే భారీ ఎత్తున ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి బోనాలు చూడండి. పొద్దున మార్నింగ్ 4 గంటల నుంచే బోనాలు సమర్పణకు పెద్ద ఎత్తున భక్తులు నిజంగా చీరకట్టులో అమ్మతనంలో ఎంత బాగా. ఒకసారి అసలు ఉజ్జయిని మహంకాళి టెంపుల్కు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, సికింద్రాబాద్లోని లష్కర్ బోనాలు అంటే ఎందుకు అంత ఫేమస్ అయినాయో ఒకసారి మనం తెలుసుకుందాము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నానండి, దాదాపు 35 years పైగా. ఎట్లా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? ఈసారి ఇది బోనం లైన్ అండి. దీంట్లో మామూలుగా నడిచే వాళ్ళని, మామూలుగా దర్శనం చేసుకునే వాళ్ళని కూడా కలిపేశారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఎందుకు మీరు చూసారో లేదో, ముందు చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు బోనం లైన్లో మగవాళ్ళు నాకు అర్థం కావట్లేదు అసలు. అండ్ పోలీస్ వల్ల నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు అలౌ చేస్తున్నారండి అంటే మా చేతుల్లో ఏం లేదని చెప్తున్నారు. మరి వాళ్ళ చేతుల్లో ఎట్లా ఉండకుండా ఉంటుందో నాకు అర్థం కాలేదు. లేదు, యాక్చువల్లీ లేదండి. మా ఇంటి నుంచి బోనము దాదాపు 50-60 ఏళ్ల నుంచి మా ఇంటి నుంచి బోనం వస్తుంది ఈ గుడికి. కానీ ఎప్పుడు ఇంత దారుణంగా మేము ఇబ్బంది పడలేదు. ఫస్ట్ టైం అవుతుంది ఇది. మాలశ్రీ. లేదు, ఇది నా ఫస్ట్ టైం. నేను కెనడా నుండి వచ్చిన ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క వాళ్ళు వీళ్ళు మా ముందు బోనం మాది ఉంది. ప్రతిసారి ఏమంటారు ఇంత ఫాస్ట్గా అయిపోతుందంట, కానీ ఈసారి ఎట్లా అంటే చాలా ఏదో అస్సలు ఎంతమంది జనాలు, ఉట్టి జనాలు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికి మేము లోపలికి వెళ్ళిపోతుండే వాళ్ళందరూ లేకపోయి ఉంటే. అస్సలు బాగాలేదు. అంటే బోనాలకు మాత్రమే ప్రత్యేకంగా లైన్ పెట్టి మిగతా అందరూ బాగుంటుంది అంతే. అట్లీస్ట్ బోనం తోటి ఒక్కరిని అలౌ చేస్తే ఓకే, కరెక్ట్ ఉంటది. అంతేగాని ఎంత మంది ఉన్నారు అసలు ముంగట, 20 మంది ఉన్నారు ఆడ. వాళ్ళందరూ లేకపోయింటే మేము ఈ పాటికి ఆడ ముంగట ఉంటుండే. మా అందరికి ఇంత ఇబ్బంది అవుతుంది అసలు. వచ్చి 1.5 గంట మీద అవుతుంది ఆడ నుండి ఇడికి రానికి. ఇట్లా ఒక్కొక్క అడుగు వేస్తున్నాము, ఎంత కష్టం అవుతుంది. అసలు బాగాలేదు ఈసారి అయితే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. 40 ఏళ్ళు ఆయన గుడికి. ఈ సంవత్సరం ఇట్లా ఉంది. ఎట్లుందయ్యా, జనాన్ని మొత్తం ఒకటే పోగు చేసి బోనాలు అలాగా పెట్టాలి. బోనాలు అందరు ఇద్దరికి ఎట్లయితుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు లేదు, ఈ సంవత్సరమే ఇట్లుంది. ఫస్ట్ టైం ఎప్పటికంటే ఈసారి బాగా రష్ ఉంది. బోనాల లైన్ అందరినీ కలిపేసినా అట్లా బోనాలకు వేరే లైన్ పెట్టాలని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది కాకుండా బోనాలకు ఒక లైన్, మన ముగ్గురికి వచ్చిన వాళ్ళు వేరే లైన్ పెట్టాలని కోరుకుంటున్నాం. 1.5 గంటకి ఎక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు దాకా నిలబడితే ఎట్లుంటుంది చూడు చెప్పండి. మళ్ళీ చాలాసేపు అయింది. మళ్ళీ ఒక లైన్ అంటూ లేదు. బోనాలలో మళ్ళీ వేరే వాళ్ళు అనే వరకు మధ్యలో వచ్చేస్తున్నారు. మస్తు లైన్ అయిపోయింది. ఇక్కడ నుంచో వచ్చినప్పుడు 1.5 గంట పైన అయిపోయింది. కొంచెం తొందరగా పోయేటట్టు చూడాలి బోనాలని. హాయ్ తమ్ముడు, మీ పేరు? బంటి. ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కు? 1 year నుంచి. 1 year నుంచి వస్తున్నావు అంటే పోయిన సంవత్సరం కూడా వచ్చినావా? ఎట్లా ఉంది ఇక్కడ అంటే పొద్దున్న నుంచి నువ్వు లైన్లో ఉన్నావు కదా, అంటే ఎట్లా ఉంది? ఇట్లా రష్ ఉంది. రష్ ఉందా? అంటే పంపిస్తలే లోపలికి? పంపిస్తలే. బోనంని పంపిస్తారు కానీ ఫ్యామిలీని పంపిస్తలేదా? ఏం మొక్కున్నావు ఈసారి నువ్వు? మంచి చదువుకోవాలా. ఏం పేరు అన్న నీ పేరు? సాయితమన్. అంటే నువ్వు మొక్కున్నావా లేకుంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటావా? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటా. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటావా? మంచిగా ఉందా? మంచిగానే ఉంది అన్న, కానీ రష్ ఎక్కువ ఉంది. రష్ ఇంకా క్యూ జల్లి వదులుతలే. ఓకే, అందుకే అంటే చెంపలతో మొత్తం వెయిటింగ్ చేయాల్సి వస్తుందా? అక్క నమస్తే. అక్క నమస్తే అండి. మీ పేరు అక్క? వాణి. ఎప్పటి నుంచి వస్తారు అక్క మీరు? మేము గత 10 years నుంచి వస్తున్నామండి. ఎలా ఉంది అక్క ఇక్కడ? అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఉంది అక్క? బాగుంది కానీ కొంచెం రష్ ఉందండి. మార్నింగ్ 8:30కి వచ్చినాం, క్యూ లైన్ ఎక్కువ అయిపోయింది. నమస్తే. నిఖిత. అంటే ఎప్పటి నుంచి వస్తారు అక్క మీరు ఈ టెంపుల్ కి? మేము నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. నాకు 26 years. ఎట్లా ఉంది ఈసారి లైన్ చాలా కదులుతలేదు. బోనాల లైన్ చాలా స్లో ఉంది. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎప్పుడైనా ఒకే రకంగా ఎప్పుడు ఉండదు. ఈసారి అయితే కొంచెం చాలా కష్టంగా ఉంది బోనం లైన్. కొంచెం బోనం లైన్ తొందరగా పంపిస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. అవును, ఏర్పాట్లు అస్సలు బాగాలేదు. పబ్లిక్ బోనం ఎత్తుకున్న వాళ్ళు 1.5 hours నుంచి నిల్చున్నారు. అందరు విఐపీలను పంపిస్తున్నారు. అంతే, విఐపీలో కొంచెం బుద్ధి ఉండాలి.
ఏం మాట్లాడతామన్నా 9 గంటలకు వచ్చి ఇప్పుడు 11 అవుతుంది. ఇంకేం చెప్తాము? ఎండలాగా చిన్న పిల్లగాడు ఎంత ఎండలు ఉండు చూడు. ఇంత టైం వస్తే పబ్లిక్ కష్టం అవుతుంది. ఇది అస్సలు కరెక్ట్ కాదు బ్రదర్, అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇగో 4 అవర్స్ అయింది తెలుసా లైన్లో ఉండి. మా ముందు చాలా మంది పోయారు ఇప్పటికి. ఒకరేమో మన విఐపి వెల్కమ్ అన్నారు, దాని గురించి మళ్ళీ మైక్లో కొడుతున్నారు ఏది బోనాలు తొందరని అంటారు, కానీ పంపించేది అయితే లేదు ఇక్కడ. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్కి ఏం చెప్తున్నాం అంటే ఇగో ఇంతకుముందు మంచిగా ఉండేది ఇంతకుముందుకు, ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు ఇది ఎట్లా అంటే వాళ్ళు వచ్చి బోనం ఎత్తుకొని లైన్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే మా లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు. ఇగో ఇది కరెక్ట్ కాదు బ్రదర్. మళ్ళీ ఇగో అందరు లైన్లో పోతున్నారు, లైన్ మెల్లగా పోతుంది అంటే ఏమో అనుకోవచ్చు. కాకపోతే చాలా మంది పోతారు వేరే వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా బంగారం బోనం ఎత్తి మనం ఎత్తుకొని పోతారో మరి తెలియదు, కానీ మాదేమో మట్టి బోనం, వాళ్ళది బంగారం బోనం ఏమో. మరి వాళ్ళు ఎత్తుకోపోతారేమో, వాళ్ళకేమో పంపిస్తారు, మామూలు ఏమో పంపిస్తలేదు అసలు. ఎందుకు అది గుడి యాజమాన్యం అంటే ఎప్పుడు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు బ్రదర్, అసలు కరెక్ట్ కాదు లైన్లో. ఎందుకంటే ఇప్పుడు చూడు విను బోలం లైన్లు తొందరగా పంపినా అంటారు, కానీ పంపించలేదు. 4 అవర్స్ అయింది లైన్ నుండి. ఇంతసేపు ఎప్పుడు నిలవలేము. 8:30కి వచ్చినాం సార్ మేము. 8:30 నుంచి ఇప్పుడు ఇంత లైన్ గింతనే జరిగినాం మేము. ఎప్పుడు ఇంత లైన్ నిలవలేము మేము. గంట అర్ధగంట వెళ్ళిపోయినాం, ఇప్పుడే ఇంత లేట్ అవుతుంది. పడిపోతురు అందరు, ఒక్క పొద్దుతో బోనం ఎత్తుకుంటారు, పడిపోతురు. మళ్ళీ అయింది మాకు ఎప్పుడో ఎట్లున్నాయి ఇట్లనే ఉన్నాయి. అదే పోలీసులు తిడుతున్నాం, నువ్వు వచ్చినావు కాదు ఇష్టం వచ్చినట్టు పోతుర్రు బాబు. గంటలైంది నిలబడ్డాం, మరి పంపించాను కదా. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చినాం. 3 గంటలు అవుతుంది. మేము 9:30కి వచ్చినాం. లైన్లు అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. మెల్లిగా ఏదో చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఇటు వరకు. ఫస్ట్ బోనాలను వెళ్ళనిస్తే బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయింది. మేము లైన్లో ఇట్లనే ఉన్నాము. అక్క వాళ్ళు కూడా అందరు చెప్తారు, కానీ ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేయించుకుంటలేరు. విఐపి దర్శనాలు అంటే విఐపి అంటే ఒక మేడం వచ్చింది, మేడంతో ఇద్దరు కాదు ఒక పెద్ద గుంపు మేడం తోటి. మళ్ళీ ఏదో బోనాలు వెళ్ళినాయి, పెద్ద 2 గ్రూప్స్ వెళ్ళినాయి. వాళ్ళందరూ అయ్యే వరకు మేము ఇట్లనే 9:30కి స్టార్ట్ అయినా. ఇప్పుడు మైట్ బి టైం ఎంత అవుతుందో, వాటర్ కూడా తాగలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారట, అందుకని చెప్పి. అవునా? ఇప్పుడు తీరింది ఆయన కూడా ఈ జనాలల్లా. ఆయనకి ఏంది గంటలాపి ఆయన పోతాడు, మేము నిలబడాలి. ఇదే నా గవర్నమెంట్ అయినది కరెక్ట్ కాదు కదా. ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ డిపార్ట్మెంట్ ఎంత వాళ్ళు వచ్చినా కానీ పంపిస్తే పంపియని. దేవుడు అందరికీ దర్శనం ఇస్తుందికే కదా. మళ్ళీ ఊకే మేము లైన్లో మీ డ్యూటీలు వాళ్ళ డ్యూటీలు అని మాలాగా మీలాగా అందరి డ్యూటీలు మేము చేస్తున్నాం. మరి దేవునికి దర్శనం ఇప్పుడు ఒక సెకండ్ కూడా ఇయ్యరు మాకు దర్శనం. మళ్ళీ మేము ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ వరకు 3 అవర్స్. మేము బోడుపల్ ఎవ్రీ ఇయర్ వస్తాం. అమ్మవారు అందరికి దర్శనానికే కదా మనం వచ్చింది. ఏం చెప్తుండవు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. చాలా తొందరగా అయిపోయిన దర్శనాలన్నీ. అగో ఎంతసేపు అవుతుంది? మేము 9 o'clock నుంచి నిల్చున్నాం ఇక్కడ. మరి కాలేదు ఇంకో ఇంతసేపు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా తొందరగా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినాడు, అసలు ఏం కాలేదు. వాళ్ళకు మాత్రమే సపరేట్గా ఉంది. ఎవరికి రాజకీయ నాయకులకి, వాళ్ళు ఎన్నుకుండేటోళ్ళకి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరన్నా ఉండరేమో, వాళ్ళు గేట్లు వదులుతారు, పంపిస్తారు. మా ముంగటనే 10 మంది బోనాలు పంపించారు ఇదే లైన్ల నుంచి. మాకు చిన్నపిల్ల ఉంది, మేము పోతామంటే వాళ్ళు పంపించట్లేరు. వాళ్ళు మనుషులు, వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు అక్కడ ముంగట గుడి దగ్గర చేసిన వాళ్ళు అట్లనే ఉన్నారు, వీళ్ళు మొత్తం అట్లనే ఉన్నారు. ఒక్కరాని కాదు, ఈసారి అట్లుంది. ఇప్పుడు బోనాల లైన్ పంపించాలి కదా. మేము ఎంతసేపు నిల్చుంటాం? పొద్దున వచ్చినాం మేము, మా పిల్లలు మా వాళ్ళు అంతా ఇంకా ఆ లైన్లో వెనక పంపించారు. వాళ్ళు ఎట్లా వస్తారు? మేము వచ్చింది మా అడ్డగుట్ట నుంచి వచ్చినాం మేము. మరి మా వాళ్ళు ఆగమైపోతారు. వాళ్ళ లైన్ మేము లైను. మా దర్శనం అవుతుంది, వాళ్ళది కాదు. మేము ఎక్కడ నిల్చుంటాం ఈ పిల్లల్ని పట్టుకొని? ఇక్కడిక్కడ సరౌండింగ్ అయితే మేము ఉంటాం, వెళ్ళిపోతాం ఇంటికి. అంత దూరం నుంచి వచ్చినాం కదా, మనుషులకు చెప్తా, మీకు అర్థమవుతుంది మేడం కాడ.
వాళ్ళు ఏం మనుషులు ఉన్నారు? బోనాల లైన్ అన్నప్పుడు సపరేట్ గా ఉండేది ఎవ్రీ ఇయర్ మొత్తం మార్చేస్తారు. అలా కాకుండా బరువులు ఎత్తుకొని నిలబడలేరు కదా. నేను నా అత్తగారింటి నుండి 35 years నుండి వస్తున్నా. ఈ ఇయర్ ఇలా మార్చారు, బోనాల లైన్ మార్చారు. ఈ ఇయర్ మారకూడదు కదా. ఇప్పుడు బోనాలకి స్పెషల్ ఒక లైన్ అనేది ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి బోనాలకి. మన దర్శనం చేసుకున్న వాళ్ళకి సెకండ్ లైన్ ఉండేది, ఇది మొత్తం మార్చేస్తారు ఈ ఇయర్. అలా కాకుండా మళ్ళీ 3 hours అవుతుంది మేము ఇక్కడ లైన్ లో నిల్చొని. అనౌన్స్ చేస్తున్నాడు తన వేస్ట్. ఎందుకు చేస్తున్నాడు అసలు? ఇక చూడాలి ఎంత అవస్థ పడుతున్నారు భక్తులు అనేది తెలుస్తుంది కదా. అక్కడ నిలబడి అనౌన్స్ చేయడం కాదు. మధ్యలో నుంచి గేట్ చేశారు, వెళ్ళిపోయారు అందరూ. 25 members వరకు వెళ్ళిపోయారు. అలా కాదు కదా, మామూలు వాళ్ళకి కూడా ఇవ్వండి, అందరినీ ఈక్వల్లే కదా. అలా చూడండి. 3 hours నుంచి వెయిట్ చేస్తున్నామండి. చిన్న పాప అయినా కళ్ళు తిరుగుతున్నాయని ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఎంతసేపు నిల్చుంటాం? అలా బయట ఎందుకు పంపిస్తున్నారు? మమ్మల్ని కూడా పంపించచ్చు కదా. అయినా ఎండకి కాబర్ వచ్చి పడిపోయింది కింద. లైన్ కదులుతలేదు, అక్కడ నుంచే పోతున్నారు పబ్లిక్. మేము 9:30కి వచ్చినాం. బాగానే ఉంది కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అంత అయిపోయిన అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. బోనాలు ఎత్తుకొని లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఘోరం 3-4 hours. మరి బోనం లైన్ అన్నప్పుడు కొంచెం ముందుకు పంపిస్తుండాలి కదా. సివిల్స్ వారు వేరేలాగా, బోనాలు వేరే. ఎంతసేపు అయిన దగ్గర 4 గంటల మేము నిలబడబట్టి. విఐపీస్ అని అంటారు, విఐపీస్కి ఏమో దబదబా చేపిస్తారు. మళ్ళీ మేము ఇంతసేపు అయింది దగ్గర 4 గంటల. ఆ నుంచి ఇటుకి రావడానికి ఇంతసేపు పట్టిందా? దగ్గర మేము 9:30-10 గంటలకు వచ్చినాం. ఈ టైం అయింది. ఏం చెప్తారండి? కనీసం కేర్ తీసుకోవాలి కదా. మేము మనుషులం కాదా? మేము ఓటేస్తేనే కదా గెలిచింది. మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా కనీసం. అసలు ఏమి లేదు అసలుకి చెప్పాలంటే. అసలు అప్పట్లో లేదు అసలు ప్రభుత్వం అసలుకి. నేను 9 o'clock వచ్చినాను. 9 o'clock వచ్చినాను. బాగానే ఉంది కానీ బోనం లైన్ కొంచెం ముందుకు పంపిస్తే అయిపోతుంది కదా. ఎంతసేపు 3 hours అవుతుంది మేము వచ్చి. గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్ చెప్తున్నా కదా. సచ్చాక అమ్మవారి బోనం ఎత్తుకున్నా కదా, ఇంకా వేస్ట్ గవర్నమెంట్. 10ంటికి వచ్చినామన్నా. విఐపీలకు ఉంది సౌకర్యం, ఇక్కడ వేరే వాళ్ళకి లేదు. వేరే వాళ్ళ మనుషులు కాదా, బోనాలు కాదా? ఎవరైనా రాని అన్న, మనుషులని పంపించాలి ఒక విధంగా. అందరు బోనాలు ఎత్తుకున్న వాళ్ళే కదా. ఒక్క బోనం 50 మంది పోతారు, వాళ్ళేమో ముందుకు పోతారు. వేరే వాళ్ళందరూ బోనాలు ఎత్తుకున్నారు కాదా? ఏం చెప్తారంట? వేస్ట్. ఇంతమంది వాలంటీర్స్ ఉండి, ఇంతమంది పోలీసులు ఉండి వేస్ట్. ఏదో 2 డబ్బులతో నాగని ముందుకు పంపించడము, విఐపీ బట్టలు వేసుకొని ముందుకు పంపించడం, అదంతా కరెక్టా? అమ్మవారికి అందరు మనుషులే కదా, అందరు పబ్లికే కదా, అందరు దర్శనాలకే వచ్చారు కదా. ఏం పోలీస్ అండి ఇది? ఒక్కరు పట్టించుకుంటలేరు. పిలుస్తుంటే కూడా 2 hours నుంచి నిలబడ్డారు. వాళ్ళు ఉంటారా? భోజనం చేయకుండా వస్తారు ఒక్క పొద్దుతోని. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? ప్రతి ఇయర్ వస్తామండి. వాళ్ళు ఎంతసేపు అని మెడల్ నొప్పి లేస్తుంది కదా. ఎంతసేపు అని నిలబడతారు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరి. మామూలు వాళ్ళని తర్వాత వదలండి, ఫస్ట్ బోనాల వాళ్ళని వదలండి, అంతే కోరుకునేది. ఇక్కడ చూడండి బోనాల లైన్లో మామూలు వాళ్ళు ఎక్కున్నారు. ఇక్కడనే ఉంటాం మేము. ఎన్ని సంవత్సరాలు చేస్తారు బోనం? నేను నాకు 30 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మళ్ళా? అప్పుడు బాగుండే, ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా. ఏం చెప్తారు మళ్ళీ గవర్నమెంట్? ఏం చెప్తారంటే బోనాలకు అక్కడ ముంగడికేనే పంపాలి, లైన్ పెట్టొద్దు. అక్కడ నుండే పంపాలి, లైన్లో అవసరం లేదు. ఇబ్బంది అంటే మేము నిలబడతాం, మా వెంబడి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఒక్కళ్ళం వస్తామా ఇంట్లోకేని? మీరేం చెప్తారు? చుట్టాలు వస్తారు. మొత్తం రాష్ట్రాలన్నీ బంద్ చేసారు. చుట్టూ గుడి చుట్టూ దాదాపు 1/2 kilometer వరకు బంద్ చేసారు. ఎవరు వచ్చినా మెయిన్ రోడ్ నుంచి రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది కనీసం బోనాల వాళ్ళనన్నా వదిలిపెట్టాలి. ముఖ్యమంత్రి వచ్చినని చెప్పి ఏదైనా కానీ మొత్తం పర్మనెంట్ కట్టేసారు. టెంపరీ ఉన్నది ఆయననైతే పబ్లిక్ ని కష్టపెట్టి ఆయన ఏం చేస్తాడు? ఆ పక్కకే గుడి పక్కకే మా ఇల్లు మొత్తం చుట్టూ తిప్పారు. ఎక్కడ పోయినా బంద్. బోనం ఎత్తుకొని వచ్చినా కూడా ఎక్కడ లైన్ వదిలిపెట్టలేదు. అసలు చాలా ప్రాబ్లం అయింది. ఆయన వస్తే పొద్దున వచ్చి పోయేది ఉండే కదా. ఇంత పబ్లిక్ నాపి ఎందుకు రావడం? లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే సేమ్ ప్రాబ్లం అయింది.